హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా బోటి కర్రీ. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బోటీని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరే. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 15 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. అది దగ్గర పడ్డప్పుడు 2 టమాటాలని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే బోటి కర్రీ రెడీ అయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.